హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే కార్తీక పురాణంలోని 29వ అధ్యాయం అంబరీషుడు దూర్వాసుని పూజించుట. ద్వాదశి పారణము. అత్రి మహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరుగు ఇట్ల నడువనారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదముల పైబడి దండ ప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశి వ్రతమును చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తునుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయునని ఆహ్వానించి తిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు. మీరు దయాద్ర హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఉందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందును నా మనస్సు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగచేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి తిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. కాన ఓ అగస్త మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్ఠతయు మహిమ కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లే హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయునో అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినమున శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటియూ విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది.
దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో ఏ నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత ఏకోనంత్రిశోధ్యాయము 29వ రోజు పారాయణము సమాప్తము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.